ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో తుపాకీతో బెదిరించి దాడి చేసిన కేసుతో పాటు భూ కబ్జా కేసులో 9 మందిపై కేసు నమోదు కాగా 5గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మాట్లాడుతూ నిందితులను ప్రవేశపెడుతూ వివరాలను వెల్లడించారు. లక్సటిపేట మండలంలోని చందనాపూర్ గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి మల్లారెడ్డి ఇసుక కాంట్రాక్టర్ ఇప్పిస్తానని చందనాపూర్ గ్రామస్తుల నుంచి 63 లక్షలు వసూలు చేసి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించారని సిపి తెలిపారు. డబ్బులు అడిగిన కారణంగా బాధితులను మంచిర్యాలలో బౌన్సర్లతో కలిసి తుపాకీతో బెదిరించిన కేసులో మల్లారెడ్డితో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశామన్నారు. అందులో 4 పరారీలో ఉన్నారని ఆయన వెల్లడించారు. అలాగే కార్మల్ స్కూల్ ఏరియా భూమి తగాదా కేసులో జోక్యం చేసుకుని బెదిరించాడని బాధితుడు సెగ్గం రవి అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. మల్లారెడ్డి బెల్లంపల్లికి చెందిన మనోహర్, మొగిలి శ్రీకాంత్, రెబ్బెనకు చెందిన పొన్నా జయకృష్ణ, శ్రీరాంపూర్లోని కృష్ణా కాలనీకి చెందిన పెద్దింటి సురేష్ లో అరెస్ట్ కాగా మంచిర్యాలకు చెందిన దీటి రవికుమార్, మధు, అరాఫత్, వంశీమోహన్ పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. నిందితుల నుంచి ఒక తుపాకీ, 15 తూటాలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ జాన్ వెస్లీ, ఏసీపీ చెన్నయ్య పాల్గొన్నారు. మా దృష్టిలో నిజంగా దానిపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. జిల్లాలో స్పెసిఫిక్ లైన్ లో ఉన్నారు అనేది కూడా తెలుసు. ప్రొఫెషన్ బిజినెస్ చేసి చేద్దాం. ఇంకా ఏమేమి లింక్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రొఫెషన్ అయితే మీరు చూస్తున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా ఒకటి శాండ్ క్వారీ సంబంధించినటువంటి కేసులో భాగంగా ఈ 2 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఒకటి ఫస్ట్ ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించినటువంటి కేసులో క్రైమ్ నంబర్ 331/17లో అండర్ సెక్షన్ 147, 148, 420, 506, 120B read with 149 IPC, section 25, 1BA, section 27 of Arms Act 1959. ఇందులో ఒక అరాఫాత్ అనేవాడు, తర్వాత కోమిరెడ్డి మల్లన్న అలియాస్ మల్లారెడ్డి, వీళ్ళు, అదేవిధంగా వంశీమోహన్, డిటి రవి బిలాంగ్స్ టు మంచిర్యాల్, మధు, అదేవిధంగా ఏ మనోహర్, మొగిలి శ్రీకాంత్, జయకృష్ణ అండ్ సురేష్, ఈ 9 మెంబర్స్ అక్యూజ్డ్గా ఉన్నారు. ఇందులో ఒక పార్టీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూలో ఇంకొక పార్టీని బెదిరింపు చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తే ఆ కన్సర్న్డ్ అతను కోమిరెడ్డి మల్లన్న మాకు స్పాట్లో దొరికాడు. అదేవిధంగా అతనితో పాటుగా 4 బౌన్సర్స్ మన మంచిర్యాల్ జిల్లా సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారితోటి ఈ 4తోటి ఈ కోమిరెడ్డి మల్లన్న అనేవాడు వచ్చి ఒక 9mm పిస్టల్, అదేవిధంగా 15 రౌండ్స్తో వచ్చి కంప్లైనెంట్ని బెదిరించడం జరిగింది. దానివల్ల ఒక ల్యాండ్ డీల్ సెటిల్ అవుతుంది అని, ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ సెటిల్ అవుతుంది అని రావడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల పథకాలకు ప్రచారం కల్పించకుండా సొంత డబ్బా కొట్టుకుంటున్నాడని బీజేపీ శాసనసభ మాజీ ఉపనాయకుడు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాలలోని లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన మంచిర్యాల నియోజకవర్గం స్థాయి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశంలో ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అది తమ ఘనకార్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఫజల్ బీమా పథకం కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టగా కనీసం కరపత్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో కూడా ముద్రించలేదని ఆయన విమర్శించారు.
అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను కార్యకర్తలకు అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కేంద్రం విడుదల చేస్తున్న నిధులు, పథకాల గురించి వివరంగా చెబుతారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన సాగిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు మున్నారాజ్, గోలీరాము, కృష్ణమూర్తి, రంగారావు తదితరులు పాల్గొన్నారు. మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం, అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. అదే రకంగా బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నటువంటి చంద్రశేఖరరావు ఈ యొక్క తెలంగాణని కుంభకోణ తెలంగాణలాగా చేస్తున్నారు. మొట్టమొదటి రోజు వచ్చిన రోజు నుండి ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఎన్హాన్స్ చేసేటువంటి రేట్లను ఎన్హాన్స్ చేసేటువంటి దాంట్లో ప్రారంభమైనటువంటి కుంభకోణం, ఆ తర్వాత ఎంసెట్ లీకేజ్ విషయంలో కుంభకోణం విషయంలో కానీ, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి ఎగ్జామ్స్లో జరిగినటువంటి కుంభకోణాలు కానీ, లేదా కానిస్టేబుల్ పరీక్షలలో జరిగినటువంటి సెలక్షన్స్లో జరిగినటువంటి కుంభకోణం కానీ, చివరికి నిన్నగాక మొన్న జరిగినటువంటి భూమి కుంభకోణాల విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి కనిపించడం లేదు. మేము ఆర్డినెన్స్ తెచ్చాం భూముల్ని కాపాడటానికి అంటున్నారు. ఆర్డినెన్స్ 4 గీక్కోవటానికి కూడా పనికిరాదు. సింగరేణి కార్మికుల సమస్యలు హెచ్ఎంఎస్ యూనియన్తోనే పరిష్కారం అవుతాయని ఉపాధ్యక్షుడు పేరం రమేష్ పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో టీబీజీకేఎస్ విఫలం అయిందన్నారు. కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మె చేస్తే యాజమాన్యం సమ్మె చేసిన కార్మికులపై వేధింపులకు పాల్పడుతుందన్నారు. టీబీజీకేఎస్ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడితే టీబీజీకేఎస్ నాయకులు కార్మికుల్లో తిరగలేని పరిస్థితులు ఎదుర్కొంటారని ఆరోపించారు. శ్రీరాంపూర్ సీసీసీలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను వెంటనే కార్మికులకు కేటాయించాలన్నారు. యాజమాన్యం కార్మికులపై వేధింపులు మానుకోవాలని హెచ్చరించారు. ఆర్కే5 5B గనుల ఇన్ఛార్జిగా బోయినపల్లి మల్లయ్యను నియమించినట్లు తెలిపారు. ఈ నెల 9న యూనియన్ కార్యాలయంలో డివిజన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తిరుపతి గౌడ్, నాయకులు జీవన్ జోయల్, వినయ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, మల్లేశం, కరిముల్లా ఖాన్, మల్లయ్య, తిరుపతి రెడ్డి, బాపురావు, శంకర్, కొమ్ము వెంకన్న, పి రాజమల్లు, ఎస్ రమేష్ పాల్గొన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మె తలపెట్టినటువంటి 5 జాతీయ సంఘాలు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇవాళ సమ్మె విచ్ఛిన్నం చేసినామని యాజమాన్యం దగ్గర సంఘాలు గుద్దుకుంటున్నాయి తప్ప ఇవాళ అనేక వేల మంది కుటుంబాలలో చిచ్చు పెట్టినాయని చెప్పేసి ఇవాళ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఇవాళ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇవాళ వీళ్ళు ఏదైతే చేసిండ్రో అది విద్రోహమైనటువంటి చర్య. ఇవాళ వచ్చే హక్కును కాల రాసినటువంటి చర్య. ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపిస్తే ఇవాళ ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కార్మిక లోకాన్ని ఇవాళ కోరుతున్నాం. సింగరేణి బొగ్గని కార్మిక సంఘం గెలిపిస్తే ఏ రోజు కూడా ఏ ప్రమోషన్ అడిగిన పాపాన పోలేదు, కోటాలు ఇప్పిద్దామనే పాపాన పోలేదు. రేపు మాపు అయితే మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, అన్ని కోటాలు ఎక్కడెక్కడ కాలుండి కూలిపోతున్నాయి. ఏ రోజు కూడా మా కార్మికునికి కోటాలు కావాలని మాట్లాడలేదు. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు అన్ని మండలాల కేంద్రాలలోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేయాలని సిపిఐకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లేష్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగే కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల పొలం స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇతర హామీలను విస్మరించడాన్ని నిరసిస్తూ ధర్నాకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా చేయనున్నట్లు ఆయన తెలిపారు. సింగరేణి స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, ఇతర నేతలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, అదే రకంగా వ్యవసాయ కార్మిక సంఘం
తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ భూ సమస్యలపైన పెద్ద పోరాటానికి పిలిపించింది. ఈ నెల 10 నుంచి 15వ తారీఖు వరకు మండల ఆఫీసుల ముందు ప్రభుత్వ హామీలు అమలు జరపాలని, ఈ 3 ఎకరాల భూమి దళితులకు గిరిజనులకు ఇవ్వాలని, అదే రకంగా భూమి లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రతి గృహాలు నిర్మించేటువంటి ప్రజలకు 5.5 లక్షల రూపాయలతోని గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని, సంక్షేమ పథకాలకు వృద్ధులు, వితంతులు, వికలాంగులు, 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు 3,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వాలని నెలకు. ఈ నెల 24వ తారీఖు నాడు, జూలై 24వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా 24 నుంచి 27 వరకు ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలిపించిందో, ఈ నెల 9న ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ప్రజా తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర సాధన సమర యోధులకు గుర్తింపు పత్రాలు అందించి సత్కరించనున్నామని ప్రజా తెలంగాణ జిల్లా కన్వీనర్ వడ్డపల్లి మనోహర్, కో కన్వీనర్ తిప్పారపు సారయ్యలు తెలిపారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సభకు ప్రజా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గాదె ఇన్నన్న, కో కన్వీనర్ డాక్టర్ గోపీనాథ్, మచ్చు రాజేందర్లు హాజరవుతారని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు ఉద్యమాన్ని అవహేళన చేసిన వారు, ఉద్యమంలో పాల్గొనని వారు అదలమెక్కుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 3,000 నుండి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. 1996 నుంచి ఉద్యమంలో పాల్గొని కేసులకు గురై కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చివరి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. 9న జరిగే ఉద్యమకారుల సభకు ప్రజలు, తెలంగాణ వాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగన్న, రామకృష్ణ, ఆర్ రాజయ్య, రమేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న మొత్తం తెలంగాణ ఉద్యమకారులకి ఈ ఆదివారం రోజున 9 గంటలకి సిసిసి ప్రెస్ క్లబ్ యందు సన్మాన కార్యక్రమం మరియు గుర్తింపు పత్రాల అందజేత కార్యక్రమం ఉంటుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో 1968 నుండి పాల్గొన్న ఉద్యమకారులను మరియు ముల్కీపూర్లో పాల్గొన్న ఉద్యమకారుల నుండి ఈ రోజు మొన్నటి 2000 తెలంగాణ అత్యంత వరకు జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడిన ఉద్యమకారులను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము మర్చిపోయింది. ఇక దాన్ని మేము గత సంవత్సర కాలంగా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించడం జరిగింది. అనేక రకమైన అన్ని జిల్లాల్లో శిబిరాలు పెట్టి గుర్తించడం జరిగింది. వారికి ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన సమర మిషన్ భగీరథ పనుల్లో పాల్గొని విద్యుత్ ఘాతంకు గురై ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న క్రేన్ డ్రైవర్ కార్తిక్కు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. పాత మంచిర్యాలలోని కాంట్రాక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం కార్తీక్ కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చి ధర్నా చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మిషన్ భగీరథ పనుల్లో భాగంగా గత నెల 10వ తేదీన చెన్నూరు సమీపంలో క్రేన్ సహాయంతో పైపులను కార్తీక్ దింపుతున్నాడు. అదే సమయంలో క్రేన్ టైర్ పగిలిపోయి పైకి లేచింది. పైన 11 kV విద్యుత్ సరఫరా లైను తీగలకు తాకడంతో శరీరంకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకువెళ్లగా 2 కాళ్లు తొలగించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకు 15 లక్షల ఖర్చు కాగా మరో 10 లక్షల ఖర్చు అవుతాయని వారు తెలిపారు. కాంట్రాక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదంతో కార్తిక్ కు విద్యుద్ఘాతంకు గాయాలయ్యాయని వారు అన్నారు. కాంట్రాక్టర్ ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ కార్యాలయంలోని ఉద్యోగులు తమ కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మిషన్ భగీరథ వర్క్ కింద జేసీబీ డ్రైవరు దానికి ఎలాంటి ఫెసిలిటీ లేకుండా వర్క్ చేయించుకున్నారు. ఆ అబ్బాయికి అనుకోకుండా అపాయం జరిగింది. 2 కాళ్ళు పోయినాయి, గొంతుకు ఊరబడింది, 2 చేతులు 3 ఏళ్ళు పనిచేయట్లేదు, తీసేయాలని చెప్పారు. మాకు ప్రభుత్వం ఏదైనా దయదలిచి ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటాను. ఈ కాంట్రాక్టర్ను ఈ పాటికి 15 లక్షల పైన అయిపోయింది, 25 లక్షలు అవుతున్నాయని చెప్పి అంటుండు. కాంట్రాక్టర్ ఎలాంటి బాధ్యత తీసుకుంటలేరు. వాళ్ళు
ఇవరకు ఏమి ఇవ్వలేదు వాళ్ళు. నాకు మీరు ఏమన్నా దయదలిచి ప్రభుత్వం తరపు నుంచి కాంట్రాక్టర్ల తరపు నుంచి ఏమన్నా వచ్చేలా చేయాలని మనది. మిషన్ భగీరథ వర్కులు నడుస్తున్న చెన్నూరు ప్రాంతంలో మరి చిందం తిరుపతి అనే ఈ యొక్క పేద కుటుంబం నుంచి వీళ్ళ అబ్బాయిని పోషించలేని స్థితిలో మరి క్రేన్ డ్రైవర్గా చేర్పించడం జరిగింది. మరి మిషన్ భగీరథ వర్క్ నడవంగా మరి సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి, దానికి సంబంధించిన ఇంజనీర్ ఉండాలి, ఆ వర్క్ చేసేటువంటి మేనేజర్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి మరి ప్రమాదానికి ఏమైనా దారి తీస్తుందా, పైన 11 kV లైన్ ఉంది, మరి వీటన్నిటిని తొలగించి 11 kV లైన్ ఉందంటే ముందుగా పవర్ కట్ చేయాలి, పవర్ కట్ చేసి దాన్ని వర్క్ నడిపించాలి. అటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోకుండా మరి ఈరోజు కార్తీక్ జీవితంతో ఈ యొక్క కాంట్రాక్టర్లు, ఆంధ్ర కాంట్రాక్టర్లు చెలగాట మాడి ఆయన జీవితాన్ని ఈరోజు పణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరెంట్ షాక్ జరగడం వల్ల ఆయన 2 కాళ్ళు తీసేయడం జరిగింది. డాక్టర్లు అదేవిధంగా చెయ్యి కూడా మొత్తం కండబోయి చెయ్యి కూడా పనిచేయని పరిస్థితిలో ఈరోజు ఆయన ఉన్నాడు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.